హలో ఆల్, ఇవాళ మా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళానండి. మా ఇంటికాడ వ్యూ చాలా అంటే చాలా బాగుంటుంది. చూసారా, ఇటు సైడ్ వచ్చేసి సూర్యుడు ఎప్పుడే ఉదయిస్తున్నాడు అనమాట. అసలు ఎంత బాగుంటుందంటే వ్యూ. మాకు బ్యాక్ సైడు శివాలయం గుడి ఉంటుంది, ఫ్రంట్ సైడ్ బలమాంబ గుడి ఉంటుంది. అది కాక మాకు సూర్యుడు ఉదయించేకెళ్ళి తూర్పు సైడు అన్ని పొలాలేనమాట. చాలా అంటే చాలా బాగుంటుందండి. ఆడ పడుకున్న అడ్డగాడిద మా తమ్ముడే, వాడు ఇంకా నిద్రలేగలేదు. మేమైతే చిన్నపిల్లలప్పుడు అందరం పైన పడుకునే వాళ్ళం, మా చెల్లి, నేను, మా తమ్ముడు, మేము ముగ్గురు మటుకే పైన పడుకునే వాళ్ళం అనమాట. అయితే ఇప్పుడు మాకు చిన్నపిల్లలు కాబట్టి పైన పడుకుంటే జలుబు చేస్తుందని చెప్పేసి మేము పైన పడుకోవాలా, వాడు ఒక్కడే పడుకున్నాడు. అదిగోండి కనిపిస్తుంది కదా శివాలయం గుడి, అదే. ఎంత బాగుంటుందంటే న్యూగా కట్టారండి. ఇవన్నీ మా ఇంటి దగ్గర ఉన్న కొబ్బరి చెట్లు, మా కోళ్ళ ఫామ్ అన్నమాట. చిన్న చిన్న పిల్లలు కూడా నాటుకోళ్ళు. ఇంకా ఉదయం 5:30కి అలా ఇద్దరం లేచేసి నేను మా చెల్లి అంట్లు తోమేస్తున్నాము. ఎందుకంటే ఇవాళ మా ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందన్నమాట. మా తమ్ముడికి లగ్నాలు. మా అమ్మ వచ్చేసి కళ్ళాపు జల్లేసి ముగ్గేస్తుంది. మా అమ్మ ఏదో శుక్రవారం ముగ్గేయమంది. శుక్రవారం ముగ్గేంటమ్మా అని అడిగాను, తెలియలేదు. మా అమ్మ 4 కూడా తెలియదా అని చెప్పేసి తెగదిట్టింది అనమాట. సో మా అమ్మనే వేసుకో, నువ్వే వేసుకో అని చెప్పేసాను నేను. ఆమె వేస్తుంది ముగ్గు. మా అమ్మ ముగ్గులు బాగా వేస్తుందండి, చాలా అంటే చాలా బాగా వేస్తుంది. పెద్ద పెద్ద ముగ్గులు చాలా బాగా వచ్చి, మెలికలు ముగ్గులు వచ్చి బాగా. ఇంకా ఆమెకి పెద్ద వదిలేసావా అసలు చూడండి, బాగా వేస్తుంది. ఇంక తర్వాత మా ఇంటి దగ్గర మా కోళ్ళు ఉన్నాయని చెప్పాను కదండి. మా కోళ్ళు మా అమ్మ పొదగేసింది. మొత్తం 10 గుడ్లు ఏమో పెట్టినట్టుంది. 10 గుడ్లు 9 పిల్లలు చేసింది. క్యూట్గా ఉన్నాయంటే కోడి పిల్లలు అంత క్యూట్గా ఉన్నాయి అనమాట. నాకైతే ముద్దు వచ్చేసినాయి. అబ్బా, చిన్న పిల్లలు అప్పుడే ముద్దుగుంటాయి, పెద్ద అయితే అస్సలు బాగుండవు. ఇది మా అరటి చెట్టు, అరటిగాలు వేసిందండి. దిస్ ఈజ్ మై హౌస్. చూడండి, ఇది 2024లో మా ఇంటి ముందు తాటాకులు పందిరి. ఇప్పుడు కూడా స్టిల్ ఒక 10 years అబౌవ్ అవుతుంది అనమాట. ఇవి వచ్చేసి కొబ్బరి చెట్టు అండ్ పక్కన మందార చెట్లు అవన్నీ ఉన్నాయి. మిరప చెట్లు. మా అమ్మ చెట్లు చాలా అంటే చాలా బాగా నాటుతుంది, ఏ చెట్లు చిక్కినా సరే. చూడండి అరటి చెట్టు చూడండి ఎంత పెద్దదో. ఒక్క చెట్టు వేసింది, అదే కింద మొలకలు వచ్చి ఎక్స్ట్రా చెట్లు అయినాయి అన్నమాట. అరటికాయలు చూడండి ఎంత బాగున్నాయో. పండలేదు, కోసుకుందామంటే కొద్దిగా పచ్చిగానే ఉన్నాయి. ఒక 1 week ఆగితే బాగా పండుతాయి అన్నమాట అరటిగెలలు. సో బ్యూటిఫుల్. ఇది మా ఇంటి బ్యాక్ సైడ్ అనమాట. బ్యాక్ సైడ్ చాలా ప్లేస్ ఉండిద్ది, సో అక్కడ వేసామన్నమాట చెట్లు కొన్ని. మా అమ్మ చూడండి వేస్టేజ్ మొత్తం ఈ చెట్లలోనే ఉంది, ఉల్లిపాయ తొక్కలు అన్నీ. ఇది మల్లెపూ చెట్టు, ఇది వచ్చేసి కరివేపాకు చెట్టు అనమాట. ఇది వచ్చేసి జామ చెట్టు. సో కాయలు ఇప్పుడు ఏం లేవండి, ఇదివరకు వచ్చినప్పుడు అయితే చిన్ని కాయలు బాగా కాసినాయి. ఇప్పుడు ఎండాకాలం అయ్యేసరికి ఆకంతా రాలిపోయింది. ఇది వచ్చేసి గోరింటాకు చెట్టు అండి. దీనికి ఒక హిస్టరీ ఉంది. నేనైతే చిన్నపిల్లప్పుడు నాటాను ఆ చెట్టు, స్టిల్ ఇప్పుడు కూడా ఉందనమాట. గోరింటాకు అయితే ఎంత ఎర్రగా బండమంటే అంత ఎర్రగా బండుతుంది, అంత మంచి చెట్టు అనమాట. మా అమ్మ కొమ్మలు కొట్టేస్తానే ఉంది, అది వస్తానే ఉంది. నేను మా చెల్లి కలిపి దీన్ని నాటాము. నాకు ఒక 9 years 8 years అప్పుడు అనుకుంటా. ఇది కూడా జామ చెట్టేనండి. మా ఆవు ఇది వచ్చాక మా ఇంటికి చాలా కలిసి వచ్చిందండి. ఎంతైనా ఆవులు ఇంటికాడ ఉంటే చాలా మంచిది. ఇవన్నీ మా బరగొడ్లు, మా వాము. ఇది మా చేలో వరిగెడ్డేనండి, మేము మాగాడేస్తాము. బరగొడ్లు ఇప్పుడైతే తక్కువగా ఉన్నాయి, అప్పుడైతే మాకు చాలా అంటే చాలా ఎక్కువగా ఉన్నాయి. మా నాన్న చేయలేకపోతానా తీసేసామన్నమాట. ఇది వచ్చేసి నేరేడు చెట్టు. ఇది కూడా జామ చెట్టు అండి. ఇది మా ఇంటి ఎదురు ఉంది. మా అమ్మ ఇంటానికి ఒకటి, ఇంటి ఎదురు ఒకటి, ఇంటి పక్కన ఒకటి, అన్ని జామ చెట్లు నాటింది. ఇవి వచ్చేసి టమోటా చెట్లు అండ్ చామంతులు. చూడండి చెట్టు పైకి ఎక్కియాలని మా అమ్మ తాళ్ళు కట్టింది. ఇది కూడా టమోటా చెట్టే, మొక్కలు బాగా వేస్తుంది అనమాట మా అమ్మ. ఇది వచ్చేసి రేగ్గాయ చెట్టు, కాయలు కాయలేదు కానీ చూసా. ఇది కూడా రేగి చెట్టేనండి. ఒకప్పుడు విడిగా కాసాయి అనమాట రేగ్గాయలు, లావి కొండ రేగ్గాయలు. సో ఇప్పుడు అసలు రేగ్గాయలే లేవు దీనికి.  చెట్టు అంతా ఆకు రాలిపోయి ఉంది.
ఇది వచ్చేసి కూడా మా జామ చెట్టే. ఇది మునక్కాయ చెట్టు. ఇది కూడా అరటి చెట్టేనండి. ఇక్కడ కూడా అరటి చెట్లు ఉన్నాయి. దీనికి ఇంకా గెలలు వేయలేదన్నమాట. ఆల్రెడీ గెల వేసి కోసేశారు. సో ఇంకా ఉన్నాయన్నమాట. ఎన్ని పిలకలు ఉన్నాయో. నేను ఒక మొక్క తెచ్చుకుందాం అనుకున్నాను కానీ మా ఇంటికాడ ఎక్కడ వేయాలో నాకు అసలు అర్థం కాలేదు. ఇది వచ్చేసి వంకాయ చెట్టు. వంకాయలు చూడండి ఎంతెంత లావు ఉన్నాయో. ఇదిగోండి వంకాయ. అవి ఇప్పుడే కాస్తున్నాయి, చిన్నగా ఉన్నాయి. ఇది గులాబీ పువ్వు చెట్టు. ఈ మందారం, ఈ పూలు తెల్ల పూలు, వంగ పువ్వు కలర్ పూలు. ఇక్కడ వచ్చేసి